ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ జరుగుతున్న తీరును తెనాలిలో బుధవారం ఆలపాటి పరిశీలించారు. పట్టణ 17, 18 వార్డుల్లో ఆయన స్వయంగా పర్యటించి కార్యక్రమం తీరును ప్రత్యక్షంగా చూశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్న బూత్ లెవెల్ ఏజెంట్లు, స్థానిక నాయకులతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా, చిరునామా మార్పులు జరిగాయా, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలు నమోదు చేశారా, మరణించిన వారి పేర్లు తొలగించారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడానికి కృషి చేయాలని, ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతి పౌరుడి హక్కుతో పాటు బాధ్యత కూడా అని చెప్పారు. ఎవరు ఓటు హక్కుకు దూరం కాకుండా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించాలని బిఎల్ఏలకు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించినాయో ఆ సూచన చేసిన ప్రకారంగా ఐడెంటిఫికేషన్తో పాటు మనం రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం, మనందరం కూడా ఓటు హక్కు ఉపయోగించుకునే విధంగా ఓటుని చేర్చుకుంటే ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉన్న విలువ అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశం. నువ్వు ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉండాలో, ఎవరు నీకు మంచి వ్యక్తో నిర్ణయించుకునే అధికారం ఓటు వేసే వారికి మాత్రమే ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినా, మన వాస్తవాన్ని చూసినా కూడా మనకు అనిపించే అంశం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధానంలో ఓటు అనే పవిత్రమైన అంశంగా భావించి ఆ పవిత్రమైన ఓటుని వినియోగించుకునేలాగా నువ్వు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలకు తెలియజెప్పి, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, చదువుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎందుకంటే మన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు ప్రపంచంలో. వాట్ ఎవర్ ది ఇండియా ఈజ్ హ్యావింగ్, వేర్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా ఈజ్ ద మదర్ ఆఫ్ ద డెమోక్రసీ ఫర్ ఆల్ అని చెప్పి చెప్పుకుంటారు. అలాంటి అంశాన్ని గుర్తు తెచ్చుకొని ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా మన ఓటుని వినియోగించుకోవటం, ఓటుని నమోదు చేసుకోవటం, ఓటును వేయటం కూడా అవసరమైనప్పుడు ఆ ఓటు అనే ఆయుధం ద్వారా నువ్వు సరైన సమాజానికి న్యాయం జరిగేలాగా చూసుకోగలిగిన శక్తి కలిగినటువంటి ఆ ఓటుకి అలాంటి పవిత్రత ఉంది అనే భావన. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోండి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మన పార్టీ తరఫున, కూటమి నాయకత్వం తరఫున బిఎల్ఏస్ ఓటు నమోదు చేసే విధానంలో కానీ, ఓటుని ఎవరైతే లేరో లేకపోతే చనిపోయారో వాటిని తీసివేసే దానిలో కానీ, ఎవరైతే షిఫ్టింగ్ కానీ లేకపోతే తప్పులు జరిగితే ఆ మార్పుల కోసం ఫామ్ 8 ద్వారా మార్పు చేసే కార్యక్రమం కానీ మీ అందరూ కూడా భాగస్వాములు అవుతున్నందుకు ప్రత్యేకంగా 16, 17 వార్డులో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి పేరు పేరున